కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి సుమారుగా 1,00,000 క్యూసెక్కుల వరద వస్తుంది. ముఖ్యంగా భద్రావతి నది నుండి తుంగభద్ర 2 ఉపనదులతో వస్తుంది. ఒకటి తుంగ, రెండవది భద్రావతి. ఈ తుంగ భద్రావతి వల్ల భద్రావతిలో పరిసర ప్రాంతాలలో భారీ ఎత్తున వర్షాలు కురవడం వలన ఆ ప్రాంతాలకెళ్ళి పెద్ద ఎత్తున వర్షం వస్తుంది. తుంగభద్ర జలాశయం ఫుల్ కెపాసిటీ 105 టీఎంసీలు అయితే ఇప్పటికే 57 టీఎంసీల వరకు నీరు నిండుకుంది. అక్కడి నుంచి కేవలం ఒక 600 క్యూసెక్కులు మాత్రమే కిందికి దిగువ ప్రాంతానికి శ్రీశైలానికి వదులుతున్నారు. కానీ ఇదే 1,00,000 క్యూసెక్కుల వరద కంటిన్యూ అయితే మరికొద్ది రోజులలోనే తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండుతుంది. పూర్తిగా నిండిన తర్వాత జలాశయం గేట్లు ఎత్తితే కంప్లీట్గా ఆ వాటర్ మొత్తం కంపల్సరీగా వచ్చి ఇది శ్రీశైలం జలాశయంలోనే నిండాలి. కానీ ఈ వర్షాలు ఇట్లనే కంటిన్యూ అయితే ఇంకా 3-4 రోజులలోనే తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉందని తుంగభద్ర గేట్ మెయింటెనెన్స్ అధికారులందరూ వివరాలు వెల్లడించడం జరిగింది.